ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో చాలామంది మృతి చెందినటువంటి ఘటన రెండు రాష్ట్రాలను కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసింది. దీంట్లో ప్రధానంగా తాండూరులో 3 అక్కా చెల్లెలు చనిపోయినటువంటి ఆ ఘటన చాలామందిని బాధ పెట్టింది. దాంట్లో 2 అమ్మాయిలు అయితే మన కోటి ఉమెన్స్ కాలేజీలో చదువుకుంటున్నటువంటి పిల్లలు ఉన్నారు. అలాగే ఇంకొక అమ్మాయి చనిపోయినటువంటి ఇంకో అమ్మాయి కూడా ఇదే కాలేజీలో చదువుకుంటున్నారు. అక్కడి నుంచి వచ్చి ఉదయం కాలేజీకి వెళ్ళేటువంటి ఉద్దేశంతో ఆ బస్సు ఎక్కారు. బట్ వారు రాలేకపోయారు. ఆ ప్రమాదంలో విగత జీవులుగా మారిపోయారు. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు కోటి ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు క్యాంపస్కి సంబంధించి. వారితో మాట్లాడదాం. ఏ క్లాస్ చదువుతున్నారు ఆ పిల్లలు, ఎలా ఉండేవారు కూడా పూర్తిగా తెలుసుకుందాం. మేడం, ఈ ప్రమాదంలో మీ కాలేజీలో చదువుతున్నటువంటి 3 పిల్లలు చనిపోయినట్టుగా తెలుస్తుంది. సో ఏ క్లాస్ చదువుతున్నారు వాళ్ళు? ఈ వార్త తెలిసిన తర్వాత ఇక్కడ కాలేజీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఒక అమ్మాయి సాయి ప్రియ అనే అమ్మాయి ఫైనల్ ఇయర్ ఎంఎస్డిఎస్ స్టూడెంట్. ఇంకొక అమ్మాయి ముస్కాన్ అని, ఆమె ఫైనల్ ఇయర్ బీఎస్సీ ఫైనల్ ఇయర్ ఎంఎస్డిఎస్ స్టూడెంట్. తర్వాత సాయి ప్రియ వాళ్ళ సిస్టర్ నందిని అనే అమ్మాయి బీకామ్ ఆనర్స్ చదువుతుంది, ఫస్ట్ ఇయర్లో చదువుతుంది. ఈ వార్త చెందిన తర్వాత మా పిల్లలందరూ చాలా కలత చెందినారు. ఈ రోజు కూడా వాళ్ళ దుఃఖాన్ని కంట్రోల్ చేయకుండా ఉన్నారు. ఈరోజు వాళ్ళ కండోలెన్స్ మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళ భావోద్వేగాలను వ్యక్తపరిచినారు. మా యూనివర్సిటీ అంతా కాస్త బాధగానే ఉన్నాం ఇట్లాంటి విచారకరమైన సంఘటన జరిగినందుకు. పిల్లలు వాళ్ళ మంచి భవిష్యత్తును కోల్పోయినారు, తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిలించారు. ఇట్లాంటి సంఘటన ఏ పరాయి వాళ్ళకి కూడా రాకూడదని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 3 స్టూడెంట్స్ డే కలర్స్ మేడం, లేకుంటే హాస్టల్లో ఉంటారా? 2 అమ్మాయిలు హాస్టలర్స్, ఒక అమ్మాయి డే స్కాలర్. అవును, ఎలా ఉంటుంది మేడం వాళ్ళ స్టడీ కూడా? వాళ్ళతో చాలా బాగా చదువుతారండి, చాలా యాక్టివ్గా. మొన్న మా దగ్గర పెట్టిన సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ అవి కూడా చాలా చక్కగా యాక్టివ్గా అటెండ్ అయ్యి ఫస్ట్ ఇయర్ అయినా కూడా చాలా ఇన్వాల్వ్మెంట్తోని తన ఆశయాలను మిత్రులతో పంచుకొని సిఏకి ప్రిపేర్ అవుతానన్న ఆశయాలు తను వ్యక్తపరిచింది. ఇప్పుడు ఆ క్లాస్ మిగతా మిత్రులు వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు మేడం? కలిసి మాట్లాడారు క్లాస్లో? వీళ్ళు 3 చదువు వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళారండి, వాళ్ళని కలవడానికి కూడా వెళ్ళారు, హాస్టల్ పిల్లలు వెళ్ళారు. ఇప్పుడు మీరు క్లాస్లోకి వెళ్ళారు మేడం, వాళ్ళకి కొంచెం భరోసా వచ్చారు? ఎందుకంటే స్నేహితురాలు కోల్పోయిన బాధ. అవునండి, మేము కండోలెన్స్ మీటింగ్ కూడా పెట్టాము. వాళ్ళకి ధైర్యాన్ని చెప్పారు వీసీ మేడము, మేమందరం స్టాఫ్ అందరం కలిపి పిల్లలందరికీ. సో ఫర్దర్గా ఏమన్నా తీసుకోబోతున్నారా మేడం దీని గురించి ఇనిషియేట్? ఎందుకంటే ఒకటేసారి 3 పిల్లలు ఒకటే కాలేజీకి సంబంధించిన వాళ్ళు చనిపోవడం అంటే చాలా బాధగా అనిపిస్తుంది మీకు కూడా? ఏం లేదండి, పిల్లలకు చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు చెప్తాము. ఇంటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండమని, కొంచెం ప్లాన్డ్గా రమ్మని, హడావిడిగా కాకుండా ప్రిఫరబుల్లీ క్యాంపస్లోనే ఉంటే బెటర్ ఉంటుండేనేమో. అమ్మాయిలు అంటే సరే పెళ్ళని వెళ్ళి ఉంటారు, కానీ పిల్లలు కూడా జాగ్రత్తగా ఉంటే బెటర్. మొత్తం ఎంతమంది ఉంటారు మేడం స్టూడెంట్స్? మా దగ్గర 6,800 మంది పిల్లలు ఉంటారు క్యాంపస్లో. 6,800 స్టూడెంట్స్ మా విశ్వవిద్యాలయంలో ఎన్రోల్ అయి ఉంటారు రకరకాల కోర్సుల్లో. సో ఇప్పుడు ఈ ఘటన తర్వాత అందరూ విద్యార్థులందరూ కూడా కండోలెన్స్ ఇచ్చారు మేడం? అంటే మేము ఈరోజు కండోలెన్స్ విషయంగా సెలవు ప్రకటించాము. సెలవు ప్రకటించాం కాబట్టి క్యాంపస్లో ఉన్న పిల్లలు అటెండ్ అయినారు, హాస్టల్లో ఉన్న పిల్లలు అటెండ్ అయినారు. ఈ ఘటన తర్వాత పేరెంట్స్తో అమ్మాయి ఫ్రెండ్స్ వచ్చారు. అంటే మేము ఇప్పుడు వాళ్ళు బాధలో ఉంటారు కనుక ఈ మూమెంట్లో మాట్లాడలేదు, కాస్త ఫ్యూచర్ కొంచెం టైం ఇచ్చి మాట్లాడదామని అనుకుంటున్నాం. అది మొత్తానికి 3 స్టూడెంట్స్ ఈ కాలేజ్ యూనివర్సిటీలో చదువుకునేటువంటి పిల్లలు, మంచిగా యాక్టివ్గా ఉండేటువంటి పిల్లలు, మంచిగా చదువుకునేటువంటి పిల్లలు. ఇలాంటి దుర్ఘటనల వాళ్ళు మరణించడం కూడా మాకు చాలా బాధాకరంగా ఉందంటూ కూడా ప్రిన్సిపల్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి.